థ్యాంక్ యూ. మొబైల్ ఆరాధన టీంకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. మరి పాస్టర్లందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో చెల్లిస్తున్నా. అయ్యా, నా వాయిస్ క్లియర్గా ఉందా? నా వాయిస్ క్లియర్గా ఉందా అని అడుగుతున్నాను అయ్య గారు. క్లియర్ గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి వాక్య భాగాన్ని చదువుకుందాం. చక్కగా పాటలు పాడారు, మరి ఆరాధన చేశారు. మరి శ్రేష్టమైంది దేవుని వాక్కు. దేవుని వాక్కులోనికి మనం వచ్చినప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినటానికి మన మనసుల్ని సిద్ధపరచుకుందాం. వాక్య భాగంలోనికి వెళదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాణ్ణి క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గొప్ప తండ్రి, మంచి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రభా, నిష్ప్రయోజకురాలనైనా నన్ను నీ బిడ్డల మధ్యలో వాక్యాన్ని బోధించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా సంపూర్ణంగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. వాక్యాన్ని ధారాళంగా రానీయకుండా చేసే ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసు నామంలో లయం చేస్తున్నాను ప్రభా. నీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి ప్రభా, నీ స్థాయిలో నీ శైలిలో నైనా నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వినే చెవులని, అంగీకరించే హృదయాన్ని, అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపని మాకు అందరికీ దయచేసి నీ నామానికి మహిమ కలుగు చేసుకొని నీ వలె గొప్ప సాధనంగా ఈ లోకంలో మమ్మల్ని నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ప్రార్థిస్తే దేవుడు వింటాడు అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఇలా ప్రార్థిస్తే దేవుడు వింటాడు. 100% మీ సమస్యలపై విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్య భాగము ఏం సెలవిస్తా ఉందంటే, మీకు ఎవరి మీదనైనా విరోధము, పగ, ద్వేషము, అసూయ, మనస్పర్ధలు ఉన్న ఎడల మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. ఎవ్రీ టైమ్ వెన్ యూ కమ్ టు ప్రే, వెన్ యూ నీల్ టు ప్రే, నీకు ఇతరుల మీద కానీ ఇతరులకు నీ మీద కానీ పగ, ద్వేషం, అసూయ ఉంటే, సంబంధాలు సరిగా లేకపోతే నీవు ప్రార్థించే కంటే ముందే ఆ వ్యక్తులని క్షమించమని ప్రభు అడుగుతున్నాడు. ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ వ్యక్తి నీవు క్షమించరాని తప్పు చేశాడు నీ పట్ల, ఓకే, అయినా నీవే వాణ్ణి క్షమించాలి అంటున్నాడు. దేవుడు ఆప్షన్స్ ఇవ్వట్లేదు. కొన్నిటిని క్షమించు, కొన్నిటిని క్షమించవద్దు అని ఆప్షన్స్ ఏమీ ఇవ్వటం లేదు. చాలా మందికి ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ ఉండదు. 1 గంట ప్రార్థన చేద్దామంటే బయట తిరిగేసి రావటము, మరి పాడేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్, ప్రసంగాలు చేసేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్ 1 గంట సేపు ప్రార్థన చేసే విషయంలో ఉండదనమాట. ఏవేవో ఆలోచనలు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. మనసు పెట్టి ప్రార్థన చేస్తే, ఇలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని చెప్పుకుంటున్నాము. ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా మంచి ఆత్మీయులు కావచ్చు, మరి చక్కగా ప్రసంగాలు చేసేవారు కావచ్చు, చక్కగా ప్రార్థనలు చేసేవారు కావచ్చు. ఈరోజు ఒక డిఫరెంట్ వర్షన్ లో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే ఏవి గుర్తుకు రావు.
లేకపోతే ఏవేవో ఆలోచనలు ప్రార్థనలో నీ కళ్ళ ముందు యేసయ్యని పెట్టుకో, ఆయన కాళ్ళని పట్టుకోవాలి. ఇలాంటి ఇన్వాల్వ్‌మెంట్ దేవుని సన్నిధిలో ఉండాలి. ఈవెన్ ఇన్ బాడీ, ఈవెన్ యువర్ అన్‌కన్వీనియంట్ పొజిషన్స్, అంటే నువ్వు నీ శరీరము సహకరించకపోయినప్పటికీ గూడా దావీదంటాడు గదా! ప్రాణాత్మ దేహాలతో నీకు సరెండర్ అవుతున్నాను అంటాడు. టోటల్లీ ఎంగేజ్ అవ్వాలి. ఇంటాక్సికేట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నువ్వెవరి సన్నిధిలో ఉన్నావో ఆ సన్నిధిలో నీ మైండ్‌తో కాదు, నీ ప్రాణాత్మ దేహాలు కూడా ప్రార్థన చేయాలి. లేకపోతే మెల్లగా ఒక 5 నిమిషాలు స్తుతిస్తావు, ప్రార్థన చేస్తావు, నీ అవసరతలేంటివో దేవునితో చెప్పుకొని అడుక్కుంటావు. తర్వాత నువ్వు నిద్రలోకి జారుకుంటావు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్‌గా ఉండకూడదు. అట్లా ప్రార్థన చేసేవాళ్ళు దే ఆర్ పార్షియల్లీ డెడ్. వాళ్ళు నిజంగా ఆ విధమైనటువంటి ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. నీకిష్టమైన వారితో మాట్లాడేటప్పుడు, మేబీ యువర్ గర్ల్ ఫ్రెండ్, యువర్ బాయ్ ఫ్రెండ్, మనస్సు పెట్టి మాట్లాడతావు కదా! మనస్సు పెట్టి మాట్లాడతావు. ఎంతసేపు మాట్లాడినా ఏమంటావు? అప్పుడే 4 అయిందా? ఇంకొంచేపు ఉండవా ప్లీజ్ అంటావు. వై? బికాస్ మనస్సులు కలిసాయి. మనస్సులు కలవలేదనుకో మీరు ఎట్లా ఉంటారంటే, మీరు ఎలా వెళ్తారండి? బండ్లోనా, నడుచుకోనా, వాడు ఎప్పుడు పోతాడా అని ఎలా వాడిని పంపించేయాలో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. దేవునితో సంబంధం, సహోదరునితో సంబంధం, సంఘంతో సంబంధం, వర్టికల్ కనెక్షన్, హారిజాంటల్ కనెక్షన్, దేవునితో సంబంధం, సరి అయినటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి. ఆయన త్వరగా వస్తున్నాడు. సో వీ నీడ్ reconciliation with God, the father and church, with your brother and sister. చక్కటి సంబంధాన్ని, మనస్సులు కలిసిన సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన, నీ కానుక, నీ పాట, నీ స్తుతి ఆరాధన మరి దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. వేరే వారిని గురించి నువ్వు ఆలోచించావా, నీ నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఆ ప్రేయర్ లో ఉన్న శాంటిటీని నువ్వు కోల్పోతావు. యేసయ్య రాత్రులు ఎలా ప్రార్థించారు, ఆయన ప్రార్థన లైఫ్ స్టైల్, ఆయన ప్రార్థనలోని పట్టుదల, ఆయన ప్రార్థన ఆకాంక్ష, ఆ ఇన్వాల్వ్మెంట్ శిష్యులు చూస్తూ ఉండిపోయారు. అప్పుడు శిష్యులు, అయ్యా మాకు నీలా ప్రార్థించటం నేర్పించు అని అడుగుతున్నారు. యేసయ్య గొప్ప ప్రసంగికుడు. శిష్యులు ఎలా ప్రసంగం చేయాలో అడగలేదు. గొప్ప అద్భుతాలు చేశాడు. అయ్యా నీలా అద్భుతాలు చేయటం మాకు నేర్పించు అని అడగలేదు. మరి అయితే వారు ఏమని అడుగుతున్నారంటే, అయ్యా నీలా ప్రార్థించటం మాకు నేర్పించు. హల్లెలూయా. యేసయ్య ప్రసంగాల కంటే, యేసయ్య చేసిన అద్భుతాలు, సూచక క్రియల కంటే యేసయ్య ప్రేయర్ లైఫ్ కి వాళ్ళని ఎక్కువ ప్రభావితము చేసింది. ఆకర్షితులయ్యారు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు మనం చూస్తే, గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్తంగా మార్చబడిందంట. నేలకి చెమట బిందువులు రక్తముగా పడ్డాయంట. నిజంగా ఆయన శరీరధారుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు మహారోదనతో, కన్నీళ్లతో, యాచనలతో మరణము నుండి తప్పించువానికి ప్రార్థన చేశాడంట. మహారోదన అంటే భర్తను కోల్పోయిన స్త్రీ ఏ విధంగా అంగలారుస్తుందో ఆ విధంగా తండ్రి పాదాలు పట్టుకొని అంగలార్చాడంట. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసావా? He was so eager. He was so anxious. He was so involved. ప్రార్థన మీద ఆ పట్టు ఉండాలి మనకి. క్షమించమని ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటది చూడండి. యేసయ్య ప్రార్థన చేస్తా ఉంటేనంట, ఒక్క సెకండ్.
యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడంట. చూడండి, అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేనొక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. చూడండి 7:12 వచనం మళ్ళీ చదువుతున్నాను. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, కొందరు ఆయనను మంచివాడు కాదనిరి, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. ఆయన జనులని, ఎవరైనా సృష్టికర్త అండి. ప్రజలకి ఏ విధంగా అర్థమవుతా ఉంది? ఆయన ఏమంట? మోసగాడంట, గ్రేట్ డిసీవర్ అని చెప్తున్నారు. నువ్వు దయ్యం పట్టిన వాడివి అంటున్నారు. అంతేకాదు ఆయన మీద సనుక్కుంటున్నారంట, గొనుక్కుంటున్నారంట. మరి బహుజన సమూహాలకి దేవుడు ఎట్లా అర్థమయ్యాడు? నిజంగా ఎవరిని గురించి మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఎవరిని గూర్చి వాళ్ళు మాట్లాడుతున్నారు? సృష్టికర్తనండి, లోకము రక్షింపబడటానికి తన ప్రాణాన్ని త్యాగము చేసిన వాడండి. నీ కొరకు నా కొరకు కొరడా దెబ్బలు తిన్నవాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, ఉమ్ము వేయించుకున్నాడండి. అయినా ఏం చేస్తున్నాడు? ప్రభా, వారెవరో వారికి ఏమి తెలియదు, వారిని క్షమించంటున్నాడు. ప్రార్థిస్తున్నావా? సాక్షాత్తు లోకాన్ని రక్షించటానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుని గురించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. యేసయ్య నిద్రపోకుండా సేవ చేశాడండి. అందరికీ మేలు చేస్తూ జీవించాడు. అట్లాంటి ఆయన్ని పట్టుకొని నువ్వు దయ్యం పట్టినోడు అంటున్నారు, గ్రేట్ డిసీవర్, మోసగాడు అంటున్నారు. ఓ యేసు ప్రభుల వారిని గురించి ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఆయన మోసగాడని, గ్రేట్ డిసీవర్ అని, దయ్యం పట్టినోడని. అయితే అలాంటి వారిని క్షమించమని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా నీ శత్రువుని ప్రేమించావా? నిన్ను దూషిస్తున్న వారి కోసం ప్రార్థన చేశావా? చూడండి మత్తయి సువార్త 21, ఎప్పుడైతే క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడంట. నీ ప్రార్థన అంగీకరిస్తాడంట, నీ పాపాలు క్షమిస్తాడంట. చూడండి మత్తయి సువార్త 21:22 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 21 22 వచనం చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నింటినీ పొందుదురని వారితో చెప్పాను. మనం ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నామో నమ్మితే, బిలీవ్ ఇట్ షల్ రిసీవ్, నువ్వు నమ్మితే దాన్ని నువ్వు పొందుకుంటావు అని చెప్తున్నాడు. ప్రార్థనలో మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. టైగర్ నాతో మాట్లాడారా? లేదమ్మా, అది సౌండ్ వస్తా ఉంటే చెప్పిన. చెప్పండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థనలో 2 ప్రాముఖ్యమైన డైమెన్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకటి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. 2, సమస్యని కమాండ్ చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు 21వ వచనంలో, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఆ అంజురపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చెప్పాలంట? మనము కొండల్లాంటి సమస్యలు, కొండల్లాంటి అప్పులు, మన అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కమాండ్ చేయాలి. మన సమస్యల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ సమస్యను తీసేయి, ఈ సమస్యను తీసేయి, ఈ రోగం బాగు చేయి, ఈ అప్పుని తీసేయి, ఈ వ్యాధిని బాగు చేయి. అయితే ప్రభువు ఏమంటున్నాడంటే, నీ సమస్యను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడు అనాలి.
బైబిల్లో జరిగిన సందర్భాలన్నీ చూస్తే ఎక్కడ కూడా సమస్యలు ఎదుట ప్రార్థన చేయలేదు వాళ్ళు. దిస్ ఈజ్ అన్ గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ ప్రేయర్ హింట్, ఐ యాక్సెప్టింగ్ ఇగ్నోరెన్స్. నేను చాలా సార్లు ఈ విధంగా ప్రార్థన చేశానండి నాకు తెలియక. ఫస్ట్ దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనం గడపాలి. ఎందుకు ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి అంటే, ప్రార్థనలో మనం అధికారము పొందుకుంటాం, ప్రార్థనలో దేవుని కృపలను పొందుకుంటాం, ప్రార్థనలో దేవుని బలాన్ని పొందుకుంటాం. అప్పుడు మనము ప్రార్థన శక్తిని పొందుకొని కొండలాంటి సమస్యలను చూస్తూ పూర్ణ విశ్వాసముతో, ఏ కొండతో, ఏ అప్పులతో, ఏ సమస్యతో, ఏ అనారోగ్యముతో నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అంటే అది వింటుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు దీని మీద మనకి నమ్మకం కుదరదు. ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం కుదరదు. వినటానికి, చప్పట్లు కొట్టడానికి చాలా బాగుంటాయి ఈ మాటలు. అయితే కొండలాంటి సమస్యలు గుండా మనం వెళుతున్నప్పుడు, కొండలాంటి సమస్యలు, అనారోగ్యాల, అప్పులు మన ముందున్నప్పుడు, మరి కొండతో నీవు ఆజ్ఞాపించేటప్పుడు అంత విశ్వాసం ఉండదండి. అంతగా విశ్వాసాన్ని మనము కనపరచలేం. ఎందుకంటే ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్ అండి. ఒక అమ్మ ఇంటి ముందు ఒక కొండ ఉందంట, ఇంట్లోకి గాలి రావటం లేదంట, వెలుతురు రావటం లేదంట, నీళ్లు తెచ్చుకోవటానికి ఆ కుండ చుట్టూ తిరిగి వెళ్ళాలంట. ఆ ముందు రోజు ఈ వాక్యం వినిందంట మందిరంలో. దేవుడు దైవ సేవకుడు వాక్యం చెప్పాడు కదా, మరి నేను ఈ ప్రార్థన చేస్తాను, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుంది అని ప్రార్థన చేస్తా ఉందంట. విశ్వాసంతో ప్రార్థన చేసిందంట. ఒక గంట సేపు ప్రార్థన చేసి బయటకు వచ్చి చూసిందంట, కొండ అట్లే ఉందంట. నేను ముందే అనుకున్నాను. ఏమనుకునిందంట? ముందే అనుకునిందంట. ఏమనుకునిందంట? ఆ కొండ ఎత్తి సముద్రంలో పడవేయబడదు. నీ అపనమ్మకాన్ని, నీ అవిశ్వాసాన్ని, నీ అల్ప విశ్వాసాన్ని నీలో పెట్టుకొని కొండలాంటి సమస్యలు పొమ్మంటే అవి పోవండి. మీ విశ్వాసాన్ని రేపే ఒక మంచి ఉపమానాన్ని మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా మనసులోకి తీసుకోండి. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. మార్గ మధ్యంలో తుఫాన్ వచ్చింది. అప్పుడు శిష్యులు ప్రభువుని లేపటం లేదు. వాళ్ళ ఓన్ మైండ్ తో మరి ప్రభు సలహా తీసుకోకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ తుఫాను అలాగే ఉంది, ఎత్తబడలేదు. అయితే యేసయ్య లేపుతా ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారు? అయ్యా నువ్వు లే, మేము నశించిపోతున్నాం, నీకు దిగులు లేదా అంటున్నారు. శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళారు, లేపారు. ఎందుకంటే ఆయన లేచి గద్దిస్తే అది ఆగిపోతుందని వాళ్ళు నమ్మారు. యేసయ్యను లేపడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి విశ్వాసం ఉందంటారా, లేదంటారా? ప్రభువుని లేపితే ఖచ్చితంగా గద్దిస్తాడు, తుఫాన్ ఆగిపోతుంది అనేది వాళ్ళకి తెలుసు. దే హ్యావ్ ఫెయిత్, వారికి విశ్వాసం ఉంది. గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ దట్. ఆయన ఏదైనా చేస్తాడు, తుఫాన్ని గద్దిస్తాడు, అది ఆగిపోతుందని వాళ్ళకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే ప్రభువుని లేపారు. కానీ ప్రభువు లేచిన వెంటనే ఆ తుఫాన్ని గద్దించలేదండి. ఏమని చెప్తున్నాడు? అల్ప విశ్వాసులారా, ఓ యీ ఆఫ్ లిటిల్ ఫెయిత్, విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. విశ్వాసము ఉంది వాళ్ళకి, అయితే అది అల్ప విశ్వాసంగా దేవుడు గద్దిస్తున్నాడు. విశ్వాసము లేని వారులారా అని గద్దిస్తున్నాడు. విశ్వాసం ఉంది, అయితే అది కొంచెంగా లిటిల్ కొంచెం ఉంది. జాగ్రత్తగా వినండి. ఒక సమస్యను ఎదుర్కోవలసిన సమయంలో డీలింగ్ వే ఆ సమస్యను ఎదుర్కొనే విధానము వేరే ఉంటుంది. వారు యేసు ప్రభువుని లేపారు. ప్రభువు లేచి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆ పని మీరెందుకు చేయలేదు అని, మీరెందుకు చేయలేకపోతున్నారు అని. ఏ పని? తుఫాన్ని గద్దించే పని. మీరెందుకు చేయలేదు అంటే, మనం ప్రతిసారి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ఓకే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ప్రభువా ఈ సమస్యని తొలగించు అనేది అల్ప విశ్వాసము.
ప్రభువా ఈ అప్పులు తీసేయి అనేది అల్ప విశ్వాసము, ఈ రోగం బాగు చేయి అనేది అల్ప విశ్వాసము. మరి పరిపూర్ణ విశ్వాసం ఏంటండి? ప్రభువు కృపను, ప్రభువు అధికారాన్ని, ప్రభు బలాన్ని పొందుకొని ఏయ్ తుఫాన్, ఏయ్ సమస్య, యేసు నామములో నువ్వు వెళ్ళిపో అని గద్దించటము దేవుడి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసానికి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాస్ దేర్. వాటితోటి మరి అది అణిగిపోతుంది, సముద్రములో పడిపోతుందండి అది. శిష్యులు మరి చిన్నప్పటి నుంచి గలిలయ సముద్ర తీరాన పుట్టి పెరిగిన వారు, కానీ యేసయ్య వడ్రంగవాని కుమారుడు. ఎవరికి అధికారం ఉంటుంది సముద్రం పైన? కానీ యేసయ్య గద్దించినప్పుడు అది అణిగిపోయింది. వై? బికాజ్ యేసయ్య తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు, ఆ బలాన్ని పొందుకున్నాడు. ఆయన తండ్రితో మమేకమైపోయాడు. హల్లెలూయా. అలాంటి అవినాభావ సంబంధం నీకు తండ్రికి ఉండాలి. సమస్యను గద్దించినప్పుడు అది నిన్ను విడిచి పారిపోవటానికి ప్రభు సన్నిధిలో అధికారము, కృప, బలము మనం పొందుటకు ప్రార్థనలో ఎక్కువ మనము సమయం గడపాలి. ఈ రోజు నుంచి మన ప్రార్థన విధానం మారాలి. హల్లెలూయా. దేవుడు అంటాడు, పాములను త్రొక్కుటకు, తేళ్లని త్రొక్కుటకు సాతాను బలమంతటి మీద నీకు అధికారమును ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇస్తాను కాదు, ఇచ్చి ఉన్నాను. ఐ ఆల్రెడీ గివెన్ యూ దిస్ గ్రేట్ అథారిటీ. సో ఈ ప్రార్థన ఎందుకంటే దేవుని శక్తిని నువ్వు పొందుకోవటానికి. బైబిల్ ఎప్పుడు చెప్తుంది, మొదట దేవుని రాజ్యాన్ని మీరు వెదకండి. దట్ ఈజ్ ప్రేయర్ కాన్సెప్ట్. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటున్నాడు. మరి దేవునితో సహవాసం, దేవునితో బలమైన అభిషేకం, దేవునిలో నిలబడటానికి కావలసిన కృప, మరి దేవుని సన్నిధిలో మనం కాపాడబడటం, మనం వర్ధిల్లటానికి మనకి మరి దేవుని శక్తి ఎంతో అవసరం. Don't cry for your problems, cry in his presence, that you may not become a problem to Father. నీ సమస్యల కొరకు ప్రార్థన చేయకు, నీవు దేవునికి సమస్యగా మారకుండా ఏడ్చి ప్రార్థన చేయి. నీ ప్రార్థిస్తే అద్భుతమైన కృప, అద్భుతమైన బలము, అధికారము దేవుడిస్తాడు. దట్ ఈజ్ ఇంపార్టెన్స్. అప్పుడు నీవు ఈ సమస్య కొరకు ప్రార్థించవు, సమస్యను గద్దిస్తావు. సమస్యని తీసేయని ప్రార్థించటం అల్ప విశ్వాసము, సమస్యని నువ్వే గద్దించటం విశ్వాసం. హల్లెలూయా. అపవాదిని గద్దించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఎందుకంటే మనకు సమస్య క్రియేట్ చేసేదే వాడు, కాబట్టి వాడిని గద్దించాలి. యేసయ్య రోగముతో, అప్పులతో, ఏ సమస్యతో యేసయ్య దగ్గరికి పోయినా ముందు గద్దించేది మనలో ఉన్న పాపాన్ని. వాడి పాపాలని క్లియర్ చేయన్న తర్వాత మనలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రార్థించిన వెంటనే కార్యం జరగకపోవచ్చు, కానీ నీవు ప్రార్థనలో ఎదిగే కొలది నీ ప్రార్థన స్థాయి మారే కొలది అధికారము పొందగలుగుతావు. నీ నోటి మాటకి శక్తి వస్తుంది. మరి మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటా ఉంటాం కదా, ఒరే గట్టిగా పట్టుకోరా, వదిలేయకురా. ఆ సైకిల్ ఒక సైడ్కి అట్లే తీసుకుపోతా ఉంటాం. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు పడిపోతాం, మళ్ళీ లేస్తాం. అయితే నువ్వు సైకిల్ నేర్చేసుకున్న తర్వాత ఒక బైక్ తోలుతా ఉంటావు. నీకు స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కేర్ చేయవు, నీ ముందు ఎంతో మంది జనాలున్నా కేర్ చేయవు, నీ వెనకలు వస్తున్న వారిని చూసి నువ్వు కేర్ చేయవు. మరి స్పీడ్ బ్రేకర్లు వచ్చినా మరి ఎందుకు నువ్వు అంత యథేచ్ఛగా హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నావు అని అంటే నీ అనుభవము అది నీకు నేర్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతా ఉన్నావు అని అంటే నువ్వు సైకిల్తో నేర్చుకున్నప్పుడే ఇవన్నీ పడి లేచేటివన్నీ జరిగిపోయాయి కాబట్టి. మరి నిజంగా ప్రార్థన అనుభవములో నీ మాటకు సమస్య లోబడుతుంది. ప్రార్థనలో నువ్వు గడిపే కొలది, నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడుపుతావో అంత ఎక్కువ శక్తిని పొందుకుంటావు, అంత గొప్పగా సమస్య పైన నువ్వు అధికారాన్ని పొందుకుంటావు, ఆ సమస్యల పైన విజయాన్ని పొందుకుంటావు. హల్లెలూయా,
హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనే. మరి మార్క్స్ వార్త 11వ అధ్యాయం 29వ ఐఎమ్ నాట్ ష్యూర్. ఒక చెవిటి మూగ దయ్యం పట్టిన వాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య శిష్యులు దాన్ని బాగు చేయలేదు. యేసయ్య మరి ఆ రూపాంతరపు కొండ మీద నుంచి దిగొస్తున్నాడు. మరి అయ్యా నీ శిష్యులు బాగు చేయలేకపోయినారు, నువ్వన్నా బాగు చేస్తావా అని అంటే, నేను బాగు చేస్తాను, నువ్వు విశ్వాసం ఉంచు అంటే ఆయన ఏమంటాడంటే అపనమ్మకము రాకుండా సహాయము చేయి. మరి ఆయనని ఆ పిల్లోడిని బాగు చేసి పంపించేసిన తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసయ్యని అడుగుతున్నారు, మేమెందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయినాం, ఈ చెవిటి మూగ దయాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ఆయన అంటాడు, ఇట్టి జిడ్డు గడ్డు సమస్యలన్నీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారే జరుగుతాయి, శక్తి పొందుతాయి, విడుదల పొందుతాయి అని చెప్పానని ఆయన గొప్ప సలహా ఇస్తున్నారు. ఈరోజు మనందరం దైవ సేవకులమే, మనందరం విశ్వాసులు, ప్రభువులో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరిచర్య భారం కలిగినటువంటి వారే. మరి మనందరం కూడా ఎలాగా దేవుని శక్తిని పొందుకోగలమంటే అది ప్రార్థనలో మాత్రమే, ప్రార్థనలో మాత్రమే. నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తే, ఫస్ట్ ఏం చేసామండి, మరి సమస్యలని దేవుడు మరి క్షమించాడు. ఫస్ట్ అతన్ని దూషిస్తున్న వారిని క్షమించాడు. రెండవది విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి శక్తిని, బలాన్ని, దేవుని కృపలని పొందుకుంటాము. మనకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. దేవుడు మనకి నోటికి తోడుగా ఉంటాడు. మనం దేన్ని గద్దించినా అది వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మంచి దేవానికి స్తోత్రాలయ్యా. మాకు ఒక మంచి పాఠాన్ని మీరు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి చాలా రోజుల తర్వాత మరి మొబైల్ ఆరాధనలో కలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి ఈ వాక్యములో నైనా నా తండ్రి, మీరు మాకు శక్తిని, బలాన్ని, కృపలని తోడుగా ఉంచి మొదటిగా అయ్యా నీ ప్రార్థనలో ఇవన్నీ మేము పొందుకొని సమస్యని గద్దించినప్పుడు అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడుతుందన్న మీ మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదే అధికారంతో లోకంలో పనిచేసే కృపలని మాకు అనుగ్రహించమని యేసయ్య నామంలో దీనురాలనైనా నాకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి సిస్టర్. ఓకే. పరమ తండ్రి యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడున్న మనందరికీ, జాయిన్ కానటువంటి వారికి తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.